బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు కోసం కాన్వాయ్ను అధికారులు మార్చారు. పాత సఫారీల స్థానంలో పాత ఫార్చునర్లు పెట్టారు. ప్రస్తుతం వాడుతున్న సఫారీల వాహనాలు కండిషన్లో లేకపోవడంతో అధికారులు మార్పులు చేశారు. సెక్యూరిటీ వింగ్లో అధికారులు ఇతర వీఐపీల కోసం వినియోగించే పాత వాహనాలను బాబు కాన్వాయ్లో చేర్చారు. పాత కాన్వాయ్ వాహనాల కండిషన్ చూసి ముఖ్యమంత్రి భద్రతకు వాటిని కొనసాగించలేమని అధికారులు చెప్పారు. పాత వాటి స్థానంలో డిపార్ట్మెంట్లో ఉన్న వేరే వాహనాలను ఏర్పాటు చేశారు. చంద్రబాబు కోసం కాన్వాయ్ను అధికారులు మార్చారు. పాత సఫారీల స్థానంలో పాత ఫార్చునర్లు పెట్టారు. ప్రస్తుతం వాడుతున్న సఫారీ వాహనాలు కండిషన్లో లేకపోవడంతో అధికారులు మార్పులు చేశారు. సెక్యూరిటీ వింగ్లో అధికారులు ఇతర వీఐపీల కోసం వినియోగించే పాత వాహనాలను బాబు కాన్వాయ్లో చేర్చారు. పాత కాన్వాయ్ వాహనాల కండిషన్ చూసి ముఖ్యమంత్రి భద్రతకు వాటిని కొనసాగించలేమని అధికారులు చెప్పారు. పాత వాటి స్థానంలో డిపార్ట్మెంట్లో ఉన్న వేరే వాహనాలను ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, సీఎం భద్రత దృష్ట్యా పాత సఫారీ వాహనాలు మార్చి పాత ఫార్చునర్లను ఇప్పుడు చేర్చినట్లుగా తెలుస్తోంది. కాన్వాయ్ ని సిద్ధం చేశారు సీఎం కోసం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం గతంలో వాడినటువంటి చంద్రబాబు వాడినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత భద్రతా పరంగా కానీ దానికి సంబంధించినటువంటి మెరుగైనటువంటి పరిస్థితులు లేవు అని ఆలోచించిన నేపథ్యంలో ప్రస్తుతం సీఎం చంద్రబాబుకి కొత్త కాన్వాయ్ని ఏర్పాటు చేయడం జరిగింది. బ్లాక్ ఫార్చునర్లని 8 కార్లను కూడా ఈ కాన్వాయ్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ప్రమాణ స్వీకారానికి బయలుదేరినటువంటి నారా చంద్రబాబు నాయుడు దాంట్లోనే వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొత్త కాన్వాయ్ని ఇప్పుడు ఈ రోజు నుంచి ఉదయం ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఏర్పాటు చేశారు. వీటినే రానున్న రోజుల్లో కూడా చంద్రబాబు వాడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో వాడినటువంటి కాన్వాయ్ ఏదైతే ఉందో అదంతా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ అదేవిధంగా జిఏడి వర్గాలకు సంబంధించి కానీ ప్రోటోకాల్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ధృవీకరించినటువంటి తర్వాత కొత్త కాన్వాయ్ని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ కొత్త కాన్వాయ్లోనే రానున్న రోజుల్లో చంద్రబాబు ఆ కాన్వాయ్ని ఉపయోగించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం బ్లాక్ ఫార్చునర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 8 ఈ వాహన శ్రేణిలో ఉన్నట్లు కూడా తెలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ప్రమాణ స్వీకారానికి కూడా ఈ వాహన శ్రేణుల్లోనే చంద్రబాబు అయితే నివాసం ఏదైతే కరకట్టలో ఉన్నటువంటి నివాసం నుంచి ప్రస్తుతం ప్రమాణ స్వీకారం జరగనుంటున్నటువంటి కేశానపల్లికి కూడా బయలుదేరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా కొన్ని కాన్వాయ్లు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళంతా కూడా ముందుగా బయలుదేరినటువంటి తరుణంలో చంద్రబాబు ఈ కాన్వాయ్లో కొత్త కాన్వాయ్ ఏదైతే ఉందో దాంట్లో బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే ఆయన విజయవాడ కూడా క్రాస్ అయ్యి కేశానపల్లికి కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా మాత్రం కొత్త కాన్వాయ్కి సంబంధించినటువంటి ఫోటోలు ఏవైతే ముందుగా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయో అవే సేమ్ వెహికల్స్నే ప్రస్తుతం అయితే కాన్వాయ్లో ఉపయోగించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే కొంత సందిగ్ధం అసలు నిజంగా మార్చారా మార్చలేదా అనే దానికి సంబంధించినటువంటి అంశాల్లో ప్రస్తుతం అయితే అదే కాన్వాయ్లో చంద్రబాబు వెళ్ళడంతో ప్రస్తుతం అయితే కాన్వాయ్లు అయితే మార్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి కలర్కి సంబంధించి బ్లాక్నే కంటిన్యూ చేస్తారా లేకపోతే మార్పులు ఏమైనా చేర్చుకునేటటువంటి అవకాశాలు ఉంటాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా మాత్రం ఇవన్నీ కూడా బుల్లెట్ ప్రూఫ్కు సంబంధించినటువంటి వాహన శ్రేణులు ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితులు అంటే మొత్తం 8 కాన్వాయ్లు వెహికల్స్ ఏవైతే ఉన్నాయి ఈ కాన్వాయ్లో మొత్తం కూడా అవన్నీ కూడా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఉంటాయి. మొత్తంగా ఆ నెంబర్ కూడా 303 అనేటటువంటి నెంబర్ ఏదైతే ఉందో వాహన శ్రేణికి సంబంధించినటువంటి వాటిని ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఈ కాన్వాయ్కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కానీ మిగిలిన అన్ని కూడా ప్రోటోకాల్కి సంబంధించినటువంటి వాటిే మెయింటైన్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ZPLSకి సంబంధించినటువంటి కేటగిరీలో ఉన్నటువంటి చంద్రబాబుకి కంపల్సరీగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరింత భద్రత పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ కాన్వాయ్తో పాటు ముందుగా పోలీసు వెహికల్స్ తర్వాత పోలీసు వెహికల్స్ కూడా ఉండేటటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. మొత్తంగా మాత్రం మారినటువంటి కాన్వాయ్ని కూడా
అభిమానులు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొత్త కారులో కొత్త ప్రమాణ స్వీకారానికి వెళ్ళడం పైన కూడా కొంతమంది అభిమానులు అయితే తమ ఆనందాన్ని ఇంటి దగ్గరకు వచ్చి కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా ప్రస్తుతం బ్లాక్ ఫార్చ్యూనర్ కారులో చంద్రబాబు వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చాలా మంది అయితే తిలకించి ఆనందిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాయి శంకర్ అయితే ఇప్పుడు మార్చిన పాత ఫార్చునర్లోనే సీఎం కాబోతున్న చంద్రబాబు నాయుడు ఆ వాహనాల్లోనే బయలుదేరినట్లుగా తెలుస్తోంది కదా, మరి ఎంతసేపట్లో సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా 20 కిలోమీటర్ల వేరియేషన్ ఉంది. ఇక్కడ ఇంటి దగ్గర నుంచి కాసానపల్లిలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏదైతే ఉందో దానికి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మొత్తంగా ప్రస్తుతం అయితే గ్రీన్ ఛానల్ ద్వారానే చంద్రబాబుని ఆ ప్రాంగణానికి అయితే పోలీసులు అయితే వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా కూడా అడ్డు లేకుండా, కనీసం కాన్వాయ్ కూడా స్లో అయ్యేటటువంటి పరిస్థితి లేకుండా కూడా గ్రీన్ ఛానల్ అయితే ఏర్పాటు చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. కాకపోతే ఉదయం నుంచి కూడా ఇటు గన్నవరం నుంచి విజయవాడ వచ్చేటటువంటి రూట్లన్నీ కూడా ఒక ట్రాఫిక్ పూర్తి స్థాయిలో కూరుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక మంది వీఐపీలు కూడా ఆ ట్రాఫిక్లో ఇబ్బందిని పడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబు కాన్వాయ్ అయితే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ చంద్రబాబు మాత్రం క్లియరెన్స్ ఉంటుందనే విధంగా పోలీసులు చెప్తున్నారు. ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితి లేకుండా అడుగడుగునా కూడా పోలీసులు అయితే ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఈ రూటు మొత్తం కూడా క్లియరెన్స్ చేసుకుంటూ ముందుగా కాన్వాయ్కి ముందు ట్రయల్ రన్ కూడా నిర్వహించుకున్నటువంటి పరిస్థితుల్లోనే ఆ తర్వాతే ప్రోటోకాల్ వెహికల్స్ అయితే బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత చంద్రబాబుకు సంబంధించినటువంటి కాన్వాయ్ అయితే వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరికొద్ది సేపట్లోనే చంద్రబాబు కేసాన్పల్లిలో ఉన్నటువంటి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ప్రాంగణాన్ని చేరుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విజువల్స్ను కూడా మన బిగ్ టీవీలో కూడా ప్లే చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా విజయవాడ కూడా క్రాస్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరికొద్ది సేపట్లోనే ప్రాంగణానికి అయితే చంద్రబాబు చేరుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి చేరుకున్న తర్వాత నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి వచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఆయన ఘనస్వాగతం పలికేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనే దగ్గరుండి సభా ప్రాంగణం లోపలికి కూడా తీసుకెళ్లేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉండేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా మాత్రం అంబరాన్ని అంటే విధంగా కార్యక్రమం అయితే సాగబోతుంది అనే విధంగా కూడా ఇటు పార్టీ వర్గాలు కానీ కార్యకర్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం ఈ ప్రోటోకాల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎంతో ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉందనే విధంగా చెప్పొచ్చు. ఇప్పుడు ప్రమాణ స్వీకారం అనంతరం జరిగేటటువంటి కాన్వాయ్ రిటర్న్ ఇంటికి వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఈ కాన్వాయ్ని చూడటానికే వందలాది మంది వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. పోలీసులు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాయి శంకర్ అయితే ఇప్పుడు నివాసం నుంచి చంద్రబాబు నాయుడు బయలుదేరారు కదా, అక్కడ భద్రత విధంగా ఏ విధంగా ఉంది, అలాగే అక్కడ నుంచి కుటుంబ సభ్యులు ఎవరైనా బయలుదేరే అవకాశం ఉందా? అంటే ప్రస్తుతం కుటుంబ సభ్యులు చంద్రబాబుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ ముందుగా కొన్ని వెహికల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది, ప్రోటోకాల్ వెహికల్స్ని. వాటి ద్వారానే వాళ్ళు సభా ప్రాంగణానికి కూడా బయలుదేరారు. తర్వాత చంద్రబాబు కాన్వాయ్లో స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా ఒకేసారి ప్రాంగణాన్ని చేరుకునేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబుతో పాటు ఆ కాన్వాయ్లో కుటుంబ సభ్యులు ప్రయాణించేటటువంటి పరిస్థితి ఉండదు అనే విధంగా కొంతమంది పోలీసు వర్గాలు చెప్తున్నారు. అందుకే ముందుగానే కుటుంబ సభ్యులను అయితే పంపించి తర్వాత చంద్రబాబు ఈ సీఎంకు సంబంధించినటువంటి కాన్వాయ్ ద్వారానే ప్రమాణ స్వీకారానికి వెళ్ళారనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నారు. కానీ అందరూ కూడా ఒకే సమయానికైతే ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ప్రాంగణానికి చేరుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా భద్రతా పరంగా చెప్తే ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో పోలీసులు అయితే కరకట్ట ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతాన్ని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు పెద్ద సంఖ్యలో కూడా పోలీసులు అయితే ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు వెళ్ళిపోయినప్పుడు కూడా ఆ ప్రొటెక్షన్ అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడా కూడా ఈ రేపటి నుంచి ప్రమాణ స్వీకారం అంటే ఈరోజు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఇక సీఎంగా బాధ్యతలు ఉంటాయి కాబట్టి కంపల్సరీగా ఆయనకి సంబంధించినటువంటి ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో అదంతా ముందుగానే పోలీసులు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉదయం సమయంలో కూడా ఈ కరకట్ట నుంచి విజయవాడ అంటే ప్రస్తుతం ఈ సభా ప్రాంగణానికి వెళ్ళేటటువంటి రూట్ అంతా కూడా పోలీసులు అయితే అనేక సార్లు కూడా పరిశీలించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. బాంబు స్క్వాడ్తో కూడా వాళ్ళు చెక్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ కరకట్ట ప్రాంతంలోకి ఎవరిని కూడా రానికుండా అయితే బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఓన్లీ
పర్మిషన్ ఉన్నటువంటి వెహికల్స్ని మాత్రమే ఉదయం నుంచి కూడా రానిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముందుగానే సీఎంకి సంబంధించిన ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా పోలీసులు అయితే ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వేల మంది పోలీసులు అంటే మొత్తంగా ఈ కార్యక్రమం మొత్తానికి కూడా 10,000 మంది పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా అధికారికంగా చెప్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కరకట్ట ప్రాంతం మొత్తం కూడా తమ ఆధీనంలో పోలీసులు తీసుకున్నారు. దాంతోపాటు ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు కూడా ఎక్కడా లేకుండా ఇక్కడైతే క్లియర్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడి నుంచి సభా ప్రాంగణానికి వెళ్ళేటటువంటి రూట్లో కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ కానీ లేకపోతే ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఎవరన్నా అటాక్ చేయడానికి ఇట్లాంటి పరిస్థితులు ఏదీ లేకుండా కూడా క్లియర్గా భద్రతా ఏర్పాట్లు అయితే జరిగినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.